హలో స్టూడెంట్స్, నేను 7 మార్క్స్ చెప్పాను, 4 మార్క్స్ చెప్పాను. ఈరోజు 2 మార్క్స్ గురించి చెప్తా చూడండి. 2 మార్క్స్ గురించి చెప్తా చూడండి. ఈరోజు ఏ క్వశ్చన్ చెప్తామంటే మనం ఈరోజు ఏ క్వశ్చన్ గురించి అంటే థర్డ్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ పేపరే, ఒకసారి చూడండి. థర్డ్ క్వశ్చన్ అంటే మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో నుంచి థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే if the circle x square plus y square plus 4x plus 8 equal 0 and x square plus y square minus 16y plus k equal to 0 or ఆర్థోగోనల్లీ అని కనపచ్చిందా? ఎలా చేయాలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్లీ మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఆర్థోగోనల్లీ ఒకటి, యాంగిల్ బిట్వీన్ ఒకటి, ఇంకా రెండు ఉన్నాయమ్మా. ఆ రెండు కూడా ఎలా ఏమని నేను చెప్తాను. ఒకసారి సింపుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. ఆర్థోగోనల్లీ అంటే మనం ఎలా చేయాలని నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇదే ప్రాబ్లం చేస్తాడు. అంటే స్టెప్స్ ఇవే రాయాలి. ఫస్ట్ ఆర్థోగోనల్లీ అంటే ఎలా చేస్తారు చూడండి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్, ఏది క్వశ్చన్ నెంబర్ 3 చూడండి మా. క్వశ్చన్ నెంబర్ 3లో ఫస్ట్ చూడండి, గివెన్ ఈక్వేషన్ లేదంటే గివెన్ సర్కిల్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్కడ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇది ఒకటి. ఫస్ట్ ఒకదాన్ని ఏమనుకుంటాం? ఎస్ అనుకో. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 8 ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, సెకండ్ ఈక్వేషన్ ఏముంది మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16y ప్లస్ k ఈక్వల్ టు 0, ఈక్వేషన్ 2. ఇచ్చిన ఈక్వేషన్స్ రెండు రాష్ట్రం. చూడండి మా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 8 ఈక్వల్ టు 0, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4x ప్లస్ 8 అంటే వై టర్మ్ లేదు. ఇక్కడ నుంచి నీకేం కావాలా? 2g వాల్యూ కనమా. 2g ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ కాస్ట్ ఉంది 4, g ఈజ్ ఈక్వల్ టు 4, 2 తర్వాత బై 2, 2 1 జా 2 2 జా, g ఈజ్ ఈక్వల్ టు 2 మా. వై లేదు కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. సి ఉంది మా, సి ఈజ్ ఈక్వల్ టు 8, అది రాష్ట్రం. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చినాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16y ప్లస్ కే ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి నీకు 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు, జీ డాష్ అంటే ఏంది? ఎక్స్ కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ ఉందా? లేదు కాబట్టి 0, జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. 2f డాష్ వై కాన్స్టెంట్ కావాలమ్మా. వై కాన్స్టెంట్ అంటే మైనస్ 16 అంటే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16, 2 వదిలితే బై 2, 2 1 జా 2 8 జా, ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. సి డాష్ ఈజ్ ఈక్వల్ టు కే, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు. ఇవి చేయడం వలన నీకు సర్కిల్లో యూజ్ పడుతుంది. సర్కిల్లో సేమ్ 2 మార్క్స్ యూజ్ ఇట్లా చేయొచ్చు కాబట్టి రెండు చెప్తున్నమ్మా. ఇది చేస్తాం. ఇక్కడ చేసినాక ఉంటున్నాడు మనకు ఆర్థోగోనల్లీ అంటున్నాడు. ఆర్థోగోనల్లీ అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 కట్ ఆర్థోగోనల్లీ. వాడు ఇచ్చేదే ఆర్థోగోనల్లీ రాసి, ఆర్థోగోనల్లీ ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. ఇది రాసినందుకు ఒక మార్క్, ఖచ్చితంగా ఒక మార్క్ పడుతుంది. ఆర్థోగోనల్లీ అని 2 ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆర్థోగోనల్లీ అని 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. ఆర్థోగోనల్లీ అని 3 ఈక్వేషన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా చేయాలని, అది గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 3లో ఆర్థోగోనల్లీ అని కనిపించింది. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రాస్తావు, ఇది రాస్తావు, ఇది ఫార్ములా, ఇది రాసింది ఖచ్చితంగా ఒక మార్క్. ఓకేనా? ఒకవేళ ఆర్థోగోనల్లీ కాకుండా ఈక్వేషన్ 3లో ఇంకోటి ఏమని ఇస్తాడు, ఎలా వేయాలో చెప్తాడు. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 3లోనే ఏది సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సెస్ అన్నాడు. ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0. రాడికల్ యాక్సెస్ అన్నాడు. ఇంతకుముందు ఆర్థోగోనల్ అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, రాడికల్ యాక్సెస్ అన్న గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఈ 3 గుర్తుపెట్టుకోండి. రాడికల్ యాక్సెస్ అన్న ఆర్ కామన్ కడ్ అన్న ఆర్
కామన్ ట్యాంజెంట్ అన్న, కామన్ ట్యాంజెంట్. ఈ మూడు ఒకటేమ్మా, గుర్తుపెట్టుకోండి. రాడికల్ యాక్సిస్ అన్న, కామన్ కట్ అన్న, కామన్ ట్యాంజెంట్ అంట ఒకటే ఒకటి. ఏంది? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఒకటి గుర్తుంటే చాలు. గుర్తుపెట్టుకోండి. రాడికల్ యాక్సిస్ అన్న, కామన్ కట్ అన్న, కామన్ ట్యాంజెంట్ అన్న ఒకటే ఒకటి. ఏంది? ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అని రాయాలి. ఇప్పుడు రాసుకోండి. ఈక్వేషన్ 3 ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు మనకి ఇచ్చినాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ అన్నాడు. ఎన్ని? 2 సర్కిల్ ఈక్వేషన్ అన్నాడు. అవే రైట్. గివెన్, అవే రాద్దామా. గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది చూడు, మనం చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఆర్థోగోనల్లీ అంటే ఇట్లా జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ కనుక మనకు రాడికల్ యాక్సిస్ అన్న, కామన్ కట్ అన్న, కామన్ ట్యాంజెంట్ ఏం లేదు, ఇట్లే రాసేసి ఇప్పుడు ఏం రాస్తావు అంటే ఒక స్టెప్ రావాలి. ఏం రాస్తావు? రాడికల్ యాక్సిస్ ఎస్ ఈక్వల్ టు 0 అండ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ అంటే ఏంది? ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వల్ 0 అని. ఇప్పుడు ఈక్వేషన్ 1 రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1 మైనస్ ఈక్వేషన్ 2 రాసినప్పుడు బ్రాకెట్ రాయాలి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0. వీటికి రాస్తే 1 మార్క్. ఇది సింప్లిఫై చేయండి. ఎంత సింపుల్ చూడండి. ఏం లేదు, సింపుల్గా సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఏం రాస్తావు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4y మైనస్ 1. ఇక్కడ అన్ని మైనస్తో మళ్ళీ చేస్తాం. అప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 4x మైనస్ మైనస్ ప్లస్ 6y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఏది క్యాన్సిల్ అవుతాయి? ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇంకేముంది మా? ఇక్కడ ప్లస్ 4x ఉంది, ఇక్కడ మైనస్ 2x. 4xలో 2x పోతే 2x. ఇక్కడ ప్లస్ 6y ఉంది, ఇక్కడ మైనస్ 4. 6లో 4 పోతే ప్లస్ 2y మైనస్ 5 మైనస్ 1 మైనస్ 6 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 2తో డిజిబుల్ చేస్తాం. అప్పుడు ఏంటి? 2 1 జా 2 1 జా ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. వీటికి రాస్తే 2 మార్క్స్. లేదు సార్ నేను వీటికే రాస్తాను, నాకు ఇది రాదంటే 1 మార్క్. చూడు, గుర్తుపెట్టుకో. రాడికల్ యాక్సిస్ అన్న, కామన్ కట్ అన్న, కామన్ ట్యాంజెంట్ అన్న ఏంది? ఎస్ మైనస్ ఎస్ డాష్. అంటే మనకు ఖచ్చితంగా ఆర్థోగోనల్లీ అంటే 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్ 2 మార్క్స్కి. ఒకవేళ 4 మార్క్స్కి ఆర్థోగోనల్లీ అంటే ఏం చెప్పాను? ఎస్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాష్ ఎస్ డబుల్ డాష్. అది 4 మార్క్స్ చెప్పిన. ఇక్కడ కూడా చూడండి, మా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఈ ఈక్వేషన్ ఏమన్నాడు? మనకు రాడికల్ యాక్సిస్ అన్నాడు. రాడికల్ యాక్సిస్ అని 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, సేమ్ అలాగానే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 4 మార్క్స్ చెప్పాను. రాడికల్ యాక్సిస్ అన్న గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాడికల్ యాక్సిస్లో ఒక పాయింట్ ఇచ్చి 2 ఈక్వేషన్స్ ఇచ్చినా అది కూడా సేమ్ అలాగనే గుర్తుపెట్టుకోండి. అంటే 2 మార్క్స్ అయిపోయాయి. ఏది? మనకు ఆర్థోగోనల్ ఇచ్చిన, రాడికల్ యాక్సిస్ ఇచ్చిన, కామన్ కట్, కామన్ ట్యాంజెంట్. ఇది మనకు. ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మనకు 2B అనేది మనం ఎంత గెస్ చేసినా పేపర్ టఫ్గానే వస్తుంటాయి కాబట్టి ఒక 2-3 ఎక్స్ట్రా చెప్పుకుంటున్నాం. దానికి ఒక పేపర్ ఎలా అయితే చేద్దాం. ఇంకో ప్రాబ్లం 2 మార్క్స్. చూడమ్మా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 2 మార్క్స్లో లాస్ట్ ఇది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అంటాడు. అంటే ఆర్థోగోనల్ అని అడగచ్చు, రాడికల్ యాక్సిస్ అని అడగచ్చు, కామన్ ట్యాంజెంట్ అని అడగచ్చు, కామన్ ట్యాంజెంట్, కామన్ కట్ అని అడగచ్చు. కానీ ఇది యాంగిల్ బిట్వీన్. అంటే 2 ఈక్వేషన్ ఇచ్చి యాంగిల్ బిట్వీన్ అడిగితే ఎట్లా చేస్తాము చూడండి మా. ఎలా చేస్తాము చూడండి. ఫస్ట్ ఏం రాస్తాము అంటే గివెన్ ఈక్వేషన్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఈక్వేషన్ 3 అమ్మా ఇది. ఎందుకంటే ఎట్లా అడుగుతాను? గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఏం రాస్తామ్మా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x
minus 14y plus 28 equal to 0. Equation 1. Next ma s dash is equal to x square plus y square plus 4x minus 5 equal to 0. Equation 2. ఆర్థోగోనల్ ఎట్లా చేస్తామో ఇది కూడా అట్లా చేస్తాం. ఏమంటే యాంగిల్ ఉంటే జస్ట్ చేంజ్. అప్పుడు s is equal to చూడమ్మా x square plus y square plus 4x minus 14y plus 28 equal to 0. And 2g is equal to అంటే x కోసం ఏంటమ్మా 4. g is equal to 4/2. 2 1 जा 2 2 जा. g is equal to ఎంతమ్మా 2. నెక్స్ట్ చూడమ్మా చూడు 2f is equal to y కోసం మా minus 14. f is equal to minus 14/2. 2 1 जा 2 7 जा. f is equal to minus 7. c is equal to 28. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా s dash is equal to x square plus y square plus 4x minus 5 equal to 0 ఇచ్చాడు. ఈ నుంచి 2g dash is equal to x కోసం ఏంటమ్మా 4. g dash is equal to 4/2. 2 1 जा 2 2 जा. g dash is equal to 2. f dash లేదంటే y కోసం లేదు. f dash is equal to 0. c dash is equal to minus 5. వాడు ఏమంటాడు మనకు యాంగిల్ బిట్వీన్ అంటాడు. కాబట్టి యాంగిల్ బిట్వీన్ అని cos theta equal to ఫార్ములా ఇవ్వబడిన cos theta is equal to c plus c dash minus 2 into g dash plus c g dash plus f dash by 2 into r1 into r2. ఇది ఒక్కటి రాస్తే చాలమ్మా ఖచ్చితంగా నీకు 1 మార్క్ ఈజీ పడుతుంది. ఎప్పుడు యాంగిల్ బిట్వీన్ ఉన్నప్పుడు 2 ఈక్వేషన్స్ రాస్తావు. g f c కనుక్కుంటావు. g dash f dash c కనుక్కుంటావు. యాంగిల్ ఉండేది cos theta equal to c plus c dash minus 2 into g dash plus f dash by 2 into r1 r2. వీటికి రాస్తే 2 మార్క్స్. అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనకి ఈజీగా వస్తే 2 మార్క్స్ వస్తాయి. అంటే నువ్వు ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి. నీకు సబ్స్టిట్యూట్ చేయకుండా రావు సార్ అంటే ఇది ఉంటుంది. గుర్తుపెట్టుకో. మనకు క్వశ్చన్ నెంబర్ 3లో యాంగిల్ బిట్వీన్ అయినా అడగచ్చు, లేక ఆర్థోగనల్లీ అని అడగచ్చు, లేకుంటే కామన్ కడ్, లేకుంటే కామన్ టాంజెంట్. ఈ దీని మీద అడుగుతాడు. యాంగిల్ బిట్వీన్ అంటే ఇది ఒక రాస్తావు. ఆర్థోగనల్ అంటే జస్ట్ ఇది రాస్తావు. 2 into g dash plus f dash is equal to c plus c dash. కామన్ కడ్, కామన్ టాంజెంట్, రాడికల్ యాక్సిస్ అంటే s minus s dash is equal to 0. ఖచ్చితంగా మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 2 మార్క్స్ 4 మార్క్స్ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్స్లో ఇవే పాయింట్స్ వస్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది మా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 చెప్తా చూడండి మా. క్వశ్చన్ నెంబర్ 9 ఎంత ఈజీ అంటే జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చిందా 2 మార్క్స్ వచ్చినట్లు. ఏమంటారంటే ఫైండ్ ఎవాల్యుయేట్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin power 6x into cos power 4x into dx. ఇలాగనే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎలా చేస్తాం చూడండి. ఏమడిగినాడంటే చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ ఏది క్వశ్చన్ నెంబర్ 9 మా. ఇంటిగ్రల్ 0 to π/2 cos power 11x into dx. గుర్తుపెట్టుకోండి ఇక్కడ 11 అనేది ఆడ్ ఈవెన్ ఆడ్ నెంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలని చెప్తాను. ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చినాడు. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎలా రాస్తామంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇప్పుడు ఏం రాస్తామంటే దీన్ని ఇంటిగ్రల్ 0 to π/2 cos power 11x into dx అంటే ఇక్కడ మనం m is equal to or n is equal to 11 అనుకుంటాం. దీనికి ఫార్ములా ఏముందంటే అమ్మా చిన్న ఫార్ములా. ఇది మనము m అనుకుంటాం. m అనుకుంటాం. దీన్ని m కానీ n కానీ అనుకోండి. m అనుకుంటే దీన్ని ఏం రాస్తాం అంటే ఫార్ములా చూడండి m minus 1, m minus 3, m minus 5, m minus 7, m minus 9. ఎందుకంటే m అంటే ఎంత అక్కడ 11 అనుకో. 11 minus 1, 11 minus 3 అంటే ఆడ్ నెంబర్స్ కదా. 1 3 5 7 9 నెక్స్ట్ 11 రాసి అనుకో. 11 minus 11 0 కాబట్టి 0 అయితే రాయకూడదు. బై కింద ఏం రాస్తాం అంటే అమ్మ m. ఇప్పుడు కింద ఈవెన్ నెంబర్స్ అంటే m minus 2, m minus 4, m minus 6, m minus 8, m minus 10, m minus 11 రాయకూడదు. 11 into 11 0 అయిపోతుంది. ఒకటి ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి.
అప్పుడు ఏమవుతాం ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power 11x into dx. m అంటే ఎంత 11 కదా, 11 minus 1, 11 minus 3, 11 minus 5, 11 minus 7, 11 minus 9. గుర్తుపెట్టుకో ఆడ్ నెంబర్ 1 3 5 7 8 9. ఒకవేళ ఇక్కడ 7 ఉంది అనుకో 1 3 5 వీటికి స్టాప్ రాస్తాం. కింద m అంటే 11, 11 minus 2, 11 minus 4, 11 minus 6, 11 minus 8, 11 minus 10. ఓకేనా, రాసేసాను. ఓకేనా, ఈ రాసేసాం. అప్పుడు ఏముంది 0 to pi by 2 cos power 11x into dx. చూడమ్మా 11లో 1 పోతే 10 ఇంటూ 11లో 3 పోతే 11లో 3 పోతే ఎంత 8. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా 11లో 5 పోతే 6, 11లో 7 పోతే ఎంతమ్మా 4, 11లో 9 పోతే 2 బై ఇక్కడమ్మా 11 ఇంటూ 11లో 2 పోతే 9, 11లో 4 పోతే 7, 9 7 నెక్స్ట్ 5 నెక్స్ట్ 3 నెక్స్ట్ 1. ఇప్పుడు క్యాన్సిల్ కదమ్మా 3 1 జా 3 2 జా ఇంకేమైనా క్యాన్సిల్ అయిపోతాయా చూడండి 5 1 జా 5 2 జా ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? క్యాన్సిల్ కాకుండా ఈ మొత్తం చేసేస్తుంది 256 by 693 ఆన్సర్. చూడండి జస్ట్ సింపుల్ చూడండి 2 మార్క్స్ ఎంత ఈజీగా వస్తాయి చూడండి 9th క్వశ్చన్కు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్స్ ఖచ్చితంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్ 0 to pi by 2 ఉండాలి. గుర్తుపెట్టుకో 0 to pi by 2 ఉండాలి. సరే ఇక్కడ 11 వచ్చింది, 11 కాకుండా ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఈవెన్ నెంబర్ వస్తే ఇచ్చిన ఈక్వేషన్కు మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది pi by 2 వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఇదే రాసి pi by 2 రాయాలి. ఎప్పుడు ఆడ్ నెంబర్ కాకుండా ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే ఎంత 10 కానీ 4 కానీ 2 కానీ 6 కానీ 8 అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 0 to pi by 2 ఖచ్చితంగా 0 to pi by 2 sin power 4x into dx. m అనేది ఏంది ఈవెన్ నెంబర్. అప్పుడు మొత్తం ఈక్వేషన్ రాసి pi by 2 రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి చెప్తా చూడండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇప్పుడు ప్రాబ్లం ఎట్టించానంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 cos power 7x into sin power 2x into dx. ఇట్లా రెండైనా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సైన్ ఏమనుకుంటే m అనుకుంటాం, కాజ్ ఏమనుకుంటాం n అనుకుంటాం. అంటే ఇంటిగ్రల్ 0 to pi by 2 sin power 2x into cos power 7x into dx. హియర్ m ఈక్వల్ టు ఎంతమ్మా 2, n ఈక్వల్ టు ఎంతమ్మా 7. అంటే ఒకటి ఆడ్ ఈవెన్ వచ్చింది, ఒకటి ఆడ్ వచ్చింది. కాబట్టి ఆడ్ ఈవెన్ వస్తే pi by 2 రాదు. దీన్ని ఎలా రాస్తామంటే ఒకసారి చూడండి ఈ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే ఈక్వల్ టు ఫస్ట్ m ఉంది కాబట్టి m మైనస్ 1 అంతే. m మైనస్ 2 వస్తే 2 to 0 అవుతుంది రాయకూడదు. నెక్స్ట్ 7 ఉంది కాబట్టి n మైనస్ 1, n మైనస్ 3, n మైనస్ 5, n మైనస్ 7 రాయం. n మైనస్ 7 వస్తే 0 బై కింద ఎప్పుడు 2 ఇచ్చినప్పుడు 2 ప్లస్ 7 ఎంత 9 కదా, 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 9 కాబట్టి 9 m ప్లస్ n, m ప్లస్ 1 రాయాలమ్మా, m ప్లస్ n మైనస్ 2, m ప్లస్ n మైనస్ 4, m ప్లస్ n మైనస్ 6, m ప్లస్ n మైనస్ 8. 9 రాయకూడదు. 9 రాస్తే ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం రాస్తాం ఇదే రాయండి ఇంటిగ్రల్ 0 to pi by 2 m మైనస్ 1 అంటే 2 మైనస్ 1, n మైనస్ 1 అంటే 7 మైనస్ 1, 7 మైనస్ 3, 7 మైనస్ 5 బై కిందమ్మా m ప్లస్ 1 అంటే 7 ప్లస్ 2 అంటే 9, 9 ఇంటూ m ప్లస్ 2 అంటే 9 మైనస్ 2, 9 మైనస్ 4, 9 మైనస్ 6, 9 మైనస్ 8. ఇక్కడ చూడండి ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ వచ్చింది కాబట్టి ఇంటూ pi by 2 రాయం. pi by 2 ఎప్పుడు రాస్తాము 2 ఈవెన్ వస్తాం. ఇంక రాసి దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే మనకు ఇదంతా సింప్లిఫై చేస్తే 16 బై మనకు 315. 2 మార్క్స్ ఈజీగా వచ్చేస్తుంది. 2 మార్క్స్ ఎంత ఈజీ చూడండి. ఇంకొకటి 9th ఇంకొక ప్రాబ్లం చెప్పేద్దాం అయిపోతుంది. 9th సార్ నువ్వు ఇక్కడ ఆడ్ చెప్పినా ఈవెన్ చెప్పినావు, 2 ఈవెన్ ఇస్తే ఎట్లా, 2 ఈవెన్ ఇచ్చేది ఇవ్వడం చూడమ్మా. సేమ్ ప్రాబ్లం మీరు ఇచ్చినాడు ఎవాల్యుయేట్ ఇంటూ 0 to sin. 2 ఈవెన్ ఇస్తే ఎట్లా చేస్తామంటే చూడమ్మా ఇదే ప్రాబ్లం చూడు.
ఫస్ట్ ఏం రాస్తావు ఇంటికల్ 0 to π/2 ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా π/2 ఉండాలమ్మా π/2 లేకుంటే ఒకవేళ ఇలా కాకుండా ఇక 0 to 2π ఉంది అనుకో మనకు π2 లేదు కాబట్టి దీని ఏం చేస్తాము 2తో మళ్ళీ 0 వేస్తాం అప్పుడు ఏం 2 ముందర రాయి అంటే 2 ఇంటికల్ π0 ఉంది అంటే దీని వేస్తాం π/2 × 2 2తో మళ్ళీ డివిజన్ చేస్తాం ఈ 2 ముందరకు వస్తే ఏమొస్తుంది 2 2 జా 4 ఇంటికల్ 0 to π/2 ఆ ఫార్ములాకి మార్చుకోవాలా ఇలాంటి ప్రాబ్లం కూడా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా π/2 ఉండాలి π/2 లేకుండా ఎట్లుంది అనుకో 2తో మళ్ళీ డివిజన్ చేయాలి ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ప్రాబ్లం రాసాడు ఏది 9th ప్రాబ్లం ఇంటిగ్రల్ 0 to π/2 ఏముంది మా ఇక్కడ మనకు sin పవర్ 6x cos పవర్ 4x × dx మనకు అదే చూడు ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 6x రెండు ఈవెన్ ఉన్నాయి ఈవెన్ ఉంటే ఖచ్చితంగా మనకు ఈక్వేషన్ లో π/2 రావాలా ఇక్కడ లాస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాసిన చూడు m = 6 n = 4 రెండు ఈవెన్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏమొస్తుంది m - 1 m - 3 m - 5 6 తీసుకోం 6 తీసుకుని 0 అయిపోతుంది నెక్స్ట్ ఎంతో n - 1 n - 3 4 తీసుకుంటే ఏమవుతుంది 0 అయిపోతుంది బై కింద ఏం రాస్తాం m + n m + n - 2 m + n - 4 m + n - 6 m + n - 8 10 తీసుకోం ఇది రాసినాక ఇక్కడ గుర్తుపెట్టుకో ఇంటూ π/2 రాయాలి ఎప్పుడు రెండు ఈవెన్ వచ్చినా ఒకటి ఈవెన్ వచ్చినా గుర్తుపెట్టుకోండి ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు π/2 రాస్తాం ఈవెన్ నెంబర్ రాకుండా రెండు ఆడ్ వచ్చినా ఒకటి ఆడ్ వచ్చినా ఖచ్చితంగా ఏం రాయాలా π/2 రాయకూడదు గుర్తుపెట్టుకో ఇప్పుడు దీనిలో రాసిన ఈక్వల్ టు ఇది రాయాలి కంపల్సరీ రాయాలి m అంటే ఏంటండి 6 6 - 1 6 - 3 6 - 5 6 6 రాయం 0 అయిపోతుంది నెక్స్ట్ n ఎంత ఉంది 4 - 1 4 - 3 4 - 4 రాయమ్మ బై m + 1 అంటే 6 + 4 6 + 4 అంటే 10 10 - 2 10 - 4 10 - 6 10 - 8 10 - 10 అనేది 0 ఇంటూ π/2 π/2 ఎందుకు రాస్తాము రెండు ఈవెన్ కాబట్టి రెండు ఈవెన్ అయినా సరే ఒకటి ఈవెన్ అయినా సరే ఖచ్చితంగా కదా π/2 రాస్తాం నెక్స్ట్ ఇది రాసి చూడమ్మా 6లో 1 పోతే 5 6లో 3 పోతే 3 6లో 5 పోతే 1 ఇక్కడమ్మా 4లో 1 పోతే 3 4లో 3 పోతే 1 బై 10 ఇంటూ 10లో 8 పోతే 10లో 2 పోతే 8 10లో 4 పోతే 6 10లో 6 పోతే 4 10లో 8 పోతే 2 ఇంటూ π/2 క్యాన్సిల్ చేద్దామా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా చూడమ్మా 3 1 జా 3 2 జా 5 1 జా 5 2 జా ఇంకా మళ్ళీ ఏం చేసి ఆన్సర్ వేస్తే 2 మార్క్స్ గుర్తుపెట్టుకోండి దీంట్లో ఖచ్చితంగా మనకు ఇలాంటి వస్తే 5 మార్క్స్ 2 మార్క్స్ ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 9 క్వశ్చన్ నెంబర్ 9లో ఖచ్చితంగా ఇది వస్తుంది ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10 గురించి చెప్తాము క్వశ్చన్ నెంబర్ 9లోనే ఒక చిన్నది క్వశ్చన్ నెంబర్ 9 ఒక్క ప్రాబ్లం ఒకవేళ అలా కాకుండా ఇలా అడుగుతా అంటే ఇంటిగ్రల్ 0 to π/2 sin పవర్ 5x ప్లస్ sin పవర్ 5x బై sin పవర్ 5x ప్లస్ cos పవర్ 5x × dx ఇలా కనిపించింది అనుకో ఇదే ఒకసారి రాసి దీనికి ఆన్సర్ ఒకటే కొడుతుందమ్మా π/4 రాసి ఇదే సేమ్ రాసి ఈక్వల్ టు π/4 రాసేమ్మా ఖచ్చితంగా 1 మార్క్ వస్తాయి ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాకుండా ఇట్లా అడిగితే గుర్తుపెట్టుకో ఎలా గుర్తుపెట్టుకోవాలా sin పవర్ 5x sin పవర్ 4x sin పవర్ 6x sin పవర్ 6x sin పవర్ 7x sin పవర్ 7 ఇలా మెథడ్ ఇస్తే π/4 రాసి 1 మార్క్ వచ్చేస్తాయి అంటే 9th ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి కాకుండా వేరే వచ్చినా మీరు చేసుకోవాలమ్మా ఎందుకంటే 2B మనం గెట్ చేసిన లెక్క ఇవ్వరు కాబట్టి దాదాపు ఇలాంటివి వస్తాయి కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి అలాంటివి రాయండి సేమ్ ఆ స్టెప్స్ రాస్తే మార్క్స్ వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకో నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్ నెంబర్ 3 అయిపోయింది క్వశ్చన్ నెంబర్ 9 అయిపోయింది ఇప్పుడు ఇది చూడమ్మా ఫైన్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ లాస్ట్ చాప్టర్ అమ్మా ఆర్డర్ డిగ్రీ మీద ఖచ్చితంగా 2 మార్క్స్ ఈజీ సంపాదించుకోవచ్చు ఫైన్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినాడు గుర్తుపెట్టు ఏం లేదు ఫస్ట్ ఇచ్చిన దాన్ని అలాగే రాసే ఏం రాసా చూడమ్మా ఫస్ట్ ఏం ఇచ్చినా చూడు ఒకసారి చూడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ క్వశ్చన్ నెంబర్ 10 ఇది ఈక్వేషన్ ఏమొచ్చినాడు d² y/dx²
ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ పవర్ 3 హోల్ పవర్ 6/5 ఈక్వల్ టు 6y. గుర్తుపెట్టుకోండి ఇట్లా 6/5 కానీ 3/2 కానీ 2/3 కానీ ఇచ్చినప్పుడు ఇది ఏది ఇచ్చినాడో దాంతోనే రివర్స్ చేయాలి ఇక్కడ 6/5 ఇచ్చినాడు 5/6 చేద్దాం బోత్ సైడ్ చూడమ్మా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ హోల్ పవర్ 6/5 ఉంది కదమ్మా దీని ఏం చేస్తాం అంటే 5/6 రివర్స్ చేస్తామా 5/6 ఈజ్ ఈక్వల్ టు 6y ఈజ్ ఈక్వల్ టు 5/6 వస్తావు అంటే 5 క్యాన్సిల్ 6 క్యాన్సిల్ ఇంకేముంటుందమ్మా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ పవర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6y ఈజ్ ఈక్వల్ టు 5/6. ఇక్కడ గుర్తుపెట్టుకోమ్మా నీకేమంటున్నాడు ఆర్డర్ అంటున్నాడు ఆర్డర్ 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 అనంటే ఒకటే గుర్తుమా ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మా ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది అంటే ఎన్నిసార్లు డిఫరెన్స్ చేసినాం ఒకటి కాబట్టి 1 నెక్స్ట్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ చేసినామా ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేసినాము 2 సార్లు చేసినాం 2 ఒకవేళ డి పవర్ 4y బై డిఎక్స్ పవర్ 4 ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేసినామా అంటే 1 2 3 4 చేసినాం 4 అంటే ఆర్డర్ 4 అవుతుంది ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంది హైయెస్ట్ డెరివేటివ్ గుర్తుపెట్టుకో ఏది ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ ఎన్నిసార్లు చేసినామని గుర్తు ఇక్కడ ఎన్నిసార్లు చేసినాం 4 చేసినాం అంటే డివై బై డిఎక్స్ ఒకసారి డివై బై డిఎక్స్ 2 సారి 3 సారి 4 సారి కాబట్టి ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ అంటే 2 నెక్స్ట్ డిగ్రీ అంటే వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మా హైయెస్ట్ పవర్ మా గుర్తుపెట్టుకో డిగ్రీ అంటే ఏంది డిగ్రీ అంటే పవర్ ఇప్పుడు డివై బై డిఎక్స్ ఉంది మా ఈ డివై బై డిఎక్స్ పవర్ ఎంతంటే పైన పవర్ ఏమవుతుంది మా 1 అలా కాకుండా డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది మా పవర్ ఎంత ఉంది మా 2 కాబట్టి ఏమవుతుంది 2 నెక్స్ట్ డివై బై డిఎక్స్ పవర్ ఎంత ఉంది మా 4 అనుకో హైయెస్ట్ పవర్ ఎంత మా 4 అంతే ఒకసారి గమనించండి చూడండి ఇక్కడ ఏంది డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 1 ఉంది ఇక్కడ ఏముంది డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ ఉంది దీంట్లో ఏది మా హైయెస్ట్ పవర్ అంటున్నా హైయెస్ట్ పవర్ ఏంది కాబట్టి అప్పుడు ఆర్డర్ డిగ్రీ ఏమవుతుంది 1 గుర్తుపెట్టుకోండి ఆర్డర్ అంటే హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఎన్నిసార్లు డిఫరెన్స్ చేసినాం అనేది డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఇక్కడ పవర్ ఏం లేదంటే ఇక్కడ ఏమని లేదు మా ఏం లేదంటే 1 ఉంటుంది ఇక్కడ పవర్ 3 ఉంది ఈ రెండు ఏది పవర్ ఇది కాబట్టి ఆర్డర్ 2 డిగ్రీ 1 ఎంత ఈజీ ఉంది ఇంకో ప్రాబ్లం చేద్దాం మీకు కూడా గుర్తుంటే ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడమ్మా ఇక్కడ చూడు ఫైన్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ అన్నాడు ఆర్డర్ అంటే డిగ్రీ ఎక్స్ పవర్ 1/2 డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ప్లస్ ఎక్స్ డివై ఇది ఇట్లాంటి ప్రాబ్లం కనిపించదు అనుకో గుడ్డిగా ఏమన్నా 1/3 అంటే రివర్స్ అన్నాం ఒకవేళ ఇది లేకుండా నువ్వు డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు మా ఏం రాస్తావు అంటే జస్ట్ ఫస్ట్ చూడమ్మా ఫస్ట్ ఆన్సర్ ఏం రాస్తావు అంటే ఇచ్చిన ఈక్వేషన్ రాస్తావు ఏంది క్వశ్చన్ నెంబర్ 10 మా ఎక్స్ పవర్ 1/2 డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఓకేనా ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 0 నేను ఏం చెప్తాను ఆర్డర్ అంటే ఏం చెప్పిన హైయెస్ట్ డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ ఎన్నిసార్లు ఎక్కువ చేసినామని ఇక్కడ డివై బై డిఎక్స్ ఒకసారి వేస్తాం మీరు ఏం చేసినాం డి స్క్వేర్ బై డిగ్రీ 2 సార్లు వేసినాం ఒకటి ఆర్డర్ ఏమవుతుంది 2 డిగ్రీ ఏం వేసినాను హైయెస్ట్ పవర్ ఇక్కడ పవర్ ఎంత ఉంది మా 1 ఇక్కడ పవర్ ఎంత ఉంది మా 1 కాబట్టి 1 ఉంది కాబట్టి డిగ్రీ ఈక్వల్ టు 1 2 మార్క్స్ చూడు ఈజీ చూడండి 2 మార్క్స్ ఎంత ఈజీగా వస్తాయి చూడండి ఓకేనా ఇలాంటి మెథడ్ ఏది వచ్చినా ఆర్డర్ డిగ్రీ ఆర్డర్ అంటే గుర్తుపెట్టుకో హైయెస్ట్ డెరివేటివ్ అని ఎన్నిసార్లు డిఫరెన్స్ చేసినాం డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్లో ఏది ఉందో అంటే ఇప్పుడు డివై బై డిఎక్స్ ఉంది దీని పవర్ ఎంత ఉంది 1 ఇంకోటి డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది దీని పవర్ ఎంత ఉంది 2 ఉంది నెక్స్ట్ డివై బై డిఎక్స్ హోల్ క్యూబ్ ఇప్పుడు ఏది పవర్ ఎక్కువ ఉంది ఈడ పవర్ ఉంది కాబట్టి దీని పవర్ రాస్తాం అంతే హైయెస్ట్ పవర్ ఏది ఉందో అది రాస్తాం ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 మా క్వశ్చన్ నెంబర్ 1లో ఒకటి గుర్తుమా ఈ ఈక్వేషన్ ఇచ్చిన సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ తీసుకోవాలా జీ వాల్యూ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ కనుకుంటే 1 మార్క్ వస్తుంది చూడమ్మా ఇఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ ఏ
ఈక్వల్ 0 హ్యాస్ ద రేడియస్ 4 దెన్ ఫైండ్ ఏ వాల్యూ అంటున్నాడు. నీకు ఒకటే ఒకటి గుర్తుమా, ఈ ప్రాబ్లం అయినా సరే. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద సెంటర్ 1,4 అండ్ రేడియస్ 5. ఈ ప్రాబ్లం అయినా సరే. నెక్స్ట్ చూడమ్మా, ఇక్కడ x square plus y square plus 2gx plus 2f plus 0 represent a circle with the center -4, -3 and the find gf వాల్యూ. అంటే g కానీ f వాల్యూ కనుక్కుంటున్నాడు, రేడియస్ కనుక్కుంటున్నాడు. ఈ ప్రాబ్లం కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడమ్మా, ఫైండ్ ద డయామీటర్. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మెథడ్లో ఉంటాయి కాబట్టి ఒకసారి నేను చెప్తాను, ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లం చూద్దాం. ఏది క్వశ్చన్ నెంబర్ 1లో ఏది ఈక్వేషన్ ఇచ్చినా గుర్తుపెట్టుకో. క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి లేదమ్మా ఈక్వల్ టు 0 ఇచ్చినాడు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం దీని యొక్క జీ వాల్యూ కనుక్కోవాలి, నెక్స్ట్ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. జిఎఫ్ అనుకున్నాక రేడియస్ ఆర్ ఇజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది కనుక్కుంటే 1 మార్క్. ఒకవేళ ఇలా కాకుండా ఇదే క్వశ్చన్ నెంబర్ 1లో ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అని ఇచ్చారు అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డయామీటర్ అయితే ఫస్ట్ ఈక్వేషన్ రాసుకుంటావు. అంటే దాంట్లో ఎక్స్ మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x2 ప్లస్ వై మైనస్ y1 ఇంటూ వై మైనస్ y2 ఈక్వల్ టు 0. ఎప్పుడు ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఇస్తే ఇట్లా క్వశ్చన్ నెంబర్ 1లో. ఇలాంటి ఒక ప్రాబ్లం చేస్తే చూడండి ఒకసారి. చూడండి ఒక 2 ప్రాబ్లం చెప్తాను చూడండి. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41. అంటే మనకు సెంటర్ రేడియస్ అడిగితే ఎలా చేస్తాము, 2 మార్క్స్కి క్వశ్చన్ నెంబర్ 1లో. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకో. ఏం రాస్తామా, ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈక్వల్ టు 0. ఏ ఈక్వేషన్తో కంపేర్ చేస్తావు, కంపేరింగ్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చూడమ్మా ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఉంటుందమ్మా -4, g ఈజ్ ఈక్వల్ టు -4/2, 2 1 జా 2 2 జా, అంటే g ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ మా 2f y కోసం ఉంటుంది -8 ఉంది, -8. f ఈజ్ ఈక్వల్ టు -8/2, 2 1 జా 2 4 జా, f ఈజ్ ఈక్వల్ టు -4. మా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు సర్కిల్ యూజ్ వస్తాయి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్లకు యూజ్ వస్తాయి, తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకో, ఒక్కసారి ప్రిపేర్ అయితే అన్ని దానిలో గుర్తుకొస్తాయి. నెక్స్ట్ మా సి డాష్ సి ఈజ్ ఈక్వల్ టు -41. అంటే జిఎఫ్సి వచ్చింది. మనకి ఏమంటున్నాడు ఇక్కడ, సెంటర్ అంటున్నాడు. అంటే ఏదైనా సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది, సెంటర్ ఈజ్ ఈక్వల్ టు -g, -f. అంటే ఫార్మ్ అమ్మా -g -f. మనకి జీ వచ్చింది -2, ఎఫ్ వచ్చింది -4. ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్కు మైనస్ కాదు. అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 2, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4. ఏమంటున్నాడు, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూసుకోమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ జీ స్క్వేర్ అంటే ఎంతమ్మా 2 స్క్వేర్ 4, ఎఫ్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఎంతమ్మా 16 మైనస్ సి ఎంత ఉందమ్మా 41, మైనస్ ఆ మైనస్ ప్లస్ 41 ఈక్వల్ టు ఏమవుతుంది 41 64 ఎంతమ్మా 10 11 61. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ √61. 2 మార్క్స్. ఇలాంటివి సెంటర్ అడిగినా, రేడియస్ అడిగినా, జీ వాల్యూ అడిగినా, ఎఫ్ వాల్యూ అడిగినా, ఏది అడిగినా ఖచ్చితంగా 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇలా కాకుండా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఈ 2 ప్రాబ్లమ్స్ సింపుల్ 1 మార్క్ తెచ్చుకోనికి ఎలా అంటే చూడమ్మా చెప్తున్నాడండి. అలాంటి ఎలా ప్రాబ్లం అంటే చూడమ్మా, ఇక్కడ చూడండి, ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ 0 రిప్రజెంట్ ఏ సర్కిల్. ఫైండ్ ద రేడియస్ అంటాడు. ఏ వాల్యూ అనుకుంటున్నాడు, గుర్తుపెట్టుకో. ఇది క్వశ్చన్ నెంబర్ 1 మా. ఇలా ఇచ్చినాడు అనుకో, ఏది 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. దీని ఏదంతా ఈక్వేషన్ కలుగుతావు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ కోర్స్ కంటే ఎప్పటికైనా సరే 1 ఉండాలమ్మా, వై స్క్వేర్ కోర్స్ కూడా 1 ఉండాలి. ఎందుకంటే సర్కిల్లో ఖచ్చితంగా ఇది నేను ఏమంటే జస్ట్ మనం క్వశ్చన్ పేపర్ చూసి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి దానికోసం చెప్తున్నా. కానీ లెసన్ ప్రకారం వివరంగా చెప్తే ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. కానీ మనకు తక్కువ టైం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎక్స్ స్క్వేర్ కోర్స్ 2 ఉండాలి, వై స్క్వేర్ కోర్స్ 2 ఉండాలి. మనకి ఏమంటున్నాడు, ఈ అంటున్నాడు. గుడ్డి గుర్తు
ఏ అంటే ఏం లేదు, ఇక్కడ ఏది ఉంటే అది రాయండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 రాసేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఎక్స్ స్క్వేర్ కోసెంట్ 2 ఉండాలి కాబట్టి ఏ బదులు 2 సబ్స్టిట్యూట్ చేయమని. అంటే 2x² ప్లస్ 2y² మైనస్ 3x ప్లస్ 2y మైనస్ 1 ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ స్క్వేర్ కోసెంట్ 1 ఉన్నారు, వై స్క్వేర్ కోసం కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ 2తో డిజిబుల్ చేయమని. x² ప్లస్ y² మైనస్ 3/2x మైనస్ 2/2 అంటే 1 మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఇది రాస్తే ఖచ్చితంగా 1 ఆర్ 2 మార్క్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి ఇద్దాం. ఇక్కడ ఏ కనుక్కుంటున్నాడు. ఒక ప్రాబ్లం మనకి ఏమంటే ఏ కామా బి కనుక్కుంటున్నాడు. ఆ ప్రాబ్లం కూడా చూస్తాను. ఏ కామా బి చూడండి అమ్మా, గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ 2B పేపర్ టఫ్గా ఉంటాయి కాబట్టి నేను క్వశ్చన్ పేపర్లో ఇవే స్టెప్స్ వస్తాయి, ఇవే వస్తాయని చెప్పాను. కొంచెం ఎక్కువ ప్రాబ్లం చెప్పినాను, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎప్పటికైనా సరే 2B మనం గెస్ట్ చేసిన దానికన్నా వాడు టఫ్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను క్వశ్చన్ నెంబర్ 18 చెప్పిన. క్వశ్చన్ నెంబర్ 18లో ఎలాగొచ్చినా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20లో మనకి ఇలాగా ఇచ్చిన ఇలాగేస్తే 4 మార్క్స్ వస్తాయి, ఒకవేళ కూడా 2 మార్క్స్ వస్తాయి. 20 అయిపోయింది. నెక్స్ట్ 21లో కూడా 2 మార్క్స్ వస్తాయి చెప్పాను. ఒకవేళ 21లో మాకు ఒకటి గుర్తుపెట్టుకో, ఇంటిగ్రల్ 1/3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 1 into dx అని ఇచ్చినాడు అనుకోండి. ఒకవేళ ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం రాస్తాం అంటే మనము dx అనేది dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 ప్లస్ t² రాస్తాం. నెక్స్ట్ sin x అంటే 2t/1 ప్లస్ t². నెక్స్ట్ cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t²/1 ప్లస్ t². అప్పుడు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 21లో మాది ఇలా ఇస్తే ఇది సబ్స్టిట్యూట్ 2 మార్క్స్ ఇస్తాడు. ఎందుకంటే వేరే చెప్పినా ఒకసారి ఇది ఇలా ఇస్తే ఏది క్వశ్చన్ నెంబర్ 21 అంటే ఇక్కడ 2 మార్క్స్ అయిపోయింది, 7 మార్క్స్ అయిపోయింది. 4 మార్క్స్ మీకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చెప్పాను. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే క్వశ్చన్ నెంబర్ ఎంత, అది క్వశ్చన్ నెంబర్ 12 చెప్పిన. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13 చెప్పిన. ఇక్కడ 2 మార్క్స్ వేసుకో, ఇక్కడ 2 మార్క్స్ వేసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ ఏం చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 1 చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 3 చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 9 చెప్పాను, క్వశ్చన్ నెంబర్ 10 చెప్పాను. ఈడ 1 మార్క్, ఈడ 1 మార్క్, ఈడ 1 మార్క్, ఈడ 1 మార్క్ వేసుకోండి. చూడండి మనకు టైం బాగుండి ఇక్కడ 4 వచ్చింది అనుకో, 4 + 4 ఒక 2, ఇక్కడ ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఎంత లేదన్నా 4 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 4 మార్క్స్. అంటే నియర్లీ మనము ఎంత పేపర్ టఫ్ ఇచ్చినా 15 మార్క్స్ క్వశ్చన్ నెంబర్లో రాసిన పాయింట్స్ తెచ్చుకోవచ్చు, అంటే 15 మార్కులు తెచ్చుకోవచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి సెకండ్ ఇయర్ కాబట్టి సబ్జెక్ట్ ఏది మిగిలించుకోకుండా కొంచెం థింక్ చేయండి. 3 అవర్స్ ఉంటారు కాబట్టి ఏమి ఇచ్చినాడు, ఏమి ఇవ్వాలండి అదే రాయండి. ఇంకోటి ఇప్పుడు మనం సర్కిల్ అడిగినా అనుకో, సర్కిల్ గురించి రాయాలి, కానీ ఇంటిగ్రేషన్ రాస్తే రాయరు. ఎందుకంటే కొందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే అంటే దానికి రిలేటివ్గా రాస్తే అంటే దాని రిలేటివ్ రాయాలి. ఇప్పుడు సర్కిల్ క్వశ్చన్ అడిగినాడు, సర్కిల్ అంటే సర్కిల్ గురించి రాయాలను, ఇంటిగ్రేషన్ రాస్తే మార్క్స్ అయ్యమ్మా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అడిగినాడు, ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ రాయాలా, నువ్వు ఇంటిగ్రేషన్ సర్కిల్ రాస్తే దాని గురించి చేస్తే ఖచ్చితంగా మార్క్స్ వేస్తాడు. ఒక 10 to 12 మార్క్స్ మీరు నేర్చుకోండి, ఖచ్చితంగా పాస్ 2B అయిపోతారు. హ్యాపీగా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ జాయిన్ చేసి 3 yearsలో జాబ్ చేసుకొని సెటిల్ అయ్యి లైఫ్ హ్యాపీగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, పేపర్ ఏం భయపడకండి, చెప్పిన పాయింట్స్ చెప్పినట్లా రాయండి. టెన్షన్ ఏం పడకండి, ప్రశాంతంగా రాయండి. ఎగ్జామ్ ఎంత ప్రశాంతంగా రాస్తే నువ్వు అంత ప్రశాంతంగా పాస్ అవుతావు. ఈ పేపరే కాదమ్మా, ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ కూడా రిలేటివ్ రాయండి. ఉత్త బుక్లెట్ పెట్టకూడదు, ఉత్త బుక్లెట్ పెట్టకుండా దానికి సంబంధించి ఏదో ఒకటి రాయండి, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ మా, బాయ్.